ఒక ఊరిలో ఒక కట్టెలు కొట్టుకునే వ్యక్తి ఉన్నాడనమాట. తను రోజు అడవికెళ్ళి కట్టెలు కొట్టుకొని అమ్ముకుంటూ తన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. సో, ఒకరోజు ఏమైందంటే తను అడవికెళ్ళాడు. అడవికెళ్ళిన తర్వాత అక్కడ ఒక నక్క కనపడింది తనకి. ఆ నక్కని చూసి తను ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఆ నక్కకు 2 కాళ్ళు మాత్రమే ఉన్నాయి. ఇంకా 2 కళ్ళు లేవనమాట. ఏంటి ఈ నక్క ఎలా తన జీవితం సాగిస్తుంది? 2 కాళ్ళే ఉన్నాయి. ఏంటి దీని పరిస్థితి అనేసి తను ఆలోచించాడు. అప్పుడు అక్కడికి ఒక పులి వచ్చిందనమాట. పులి వచ్చిన తర్వాత ఆ పులిని చూసి భయపడ్డాడు. భయపడి ఒక చెట్టు పైకెక్కాడు. చెట్టు పైకి ఎక్కిన తర్వాత అప్పుడు ఆ పులి ఏం తెచ్చిందంటే ఒక మాంసం ముద్దను తీసుకొనొచ్చింది. ఎందుకంటే ఆ నక్క కోసం. తనకి ఆహారంగా తను నడవలేదని చెప్పి తను ఆహారం తీసుకొని వచ్చిందనమాట. ఆ నక్కకిచ్చింది. నక్కకిచ్చిన తర్వాత తను మళ్ళీ వెళ్ళిపోయింది. ఆహ్, ఆ మనిషి ఎవరైతే ఉన్నారో తనకి అర్థం కాలేదు. ఏంటి నక్కకిచ్చేసి వెళ్ళిపోతుంది. ఏంది దీని కథ అనేసి తను ఆలోచించాడనమాట. అలాగే మళ్ళీ సాయంత్రం అయింది. ఆ చెట్టు కొమ్మ దిగి ఇంటికెళ్ళిపోయాడు. మళ్ళీ ఒక 3, 4 రోజుల తర్వాత మళ్ళీ అడవికెళ్తాడు. అడవికెళ్ళిన తర్వాత ఏమవుతదంటే మళ్ళీ ఆ నక్క కనపడతది. ఆ నక్క అలాగే ఉంటుందనమాట. ఏమి పరిగెత్తలేని పరిస్థితి. 2 కళ్ళు ఉన్నాయి గదా! ఇంకెలా పరిగెత్తుంది చెప్పండి? పరిగెత్తలేదు. తనకి ఆహారం ఎట్లా ఏంది? మొన్నంటే అలా జరిగింది సరే. ఈరోజు ఎలా తను ఆహారం సంపాదించుకుంటుందో చూద్దామనేసి అక్కడే ఉన్నాడు. అన్నట్టుగానే ముందులాగే పులి అక్కడికొచ్చింది. పులి అక్కడికొస్తేనే తను భయపడి ఒక చెట్టు కొమ్మ ఎక్కింటాడు. చెట్టు కొమ్మ ఎక్కగానే ఆ పులి మాంసం ముద్ద ఏదైతే తెచ్చిందో అది నక్కకిచ్చి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తను ఆలోచిస్తాడు. ఏంటి ఇది పరిస్థితి? రోజు నక్కకిస్తుంది ఆహారము. నక్కేమో అలాగే ఉంది. తనెళ్ళిపోతుంది. ఏంది దీని కథ అనేసి అనుకున్నాడు. తనకప్పుడు ఒక ఆలోచనొస్తది. ఏమనంటే, పుట్టిచ్చిన దేవుడే మనకి ఆహారం అనేది తయారు జేస్తాడు, పంపిస్తాడు అనేసి తననుకుంటాడు గుడ్డిగా. సరే ఇంక నేనెందుకు కష్టపడ్డము అనేసి చేతిలో ఉన్న గొడ్డలుంటుంది కదా! ఆ గొడ్డలు గూడా పడేశాడనమాట అడవిలోనే. పడేసి ఆ అడవిలోనే ఉన్నాడు. ఒక నేను కూడా అలాగే ఉంటాను. నాకు గూడా దేవుడు ఎలాగా పంపిస్తాడో ఆహారము నేను గూడా జూస్తాననేసి ఉన్నాడనమాట. తన కోసం పంపిస్తాడని. అలాగే ఉన్నాడు. ఒక రోజయిపోయింది, 2 రోజులయిపోయింది, 3 రోజులయిపోయింది. ఇంకా ఎంతకాలం వెయిట్ జేస్తాడు చెప్పండి? అలాగే వెయిట్ చేసి ఇంకా 3 రోజులయిన తర్వాత మళ్ళీ తను ఇంటికి వెళ్ళడానికి బయలుదేరతాడు. సరే ఇంటికెళ్ళిపోదాము అనేసి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత దారిలో స్పృహ తప్పి పడిపోతాడనమాట. పడిపోగానే అక్కడ వేరే ఒక పర్సన్ అంటే అడవిలో వేరే కట్టెలు కొట్టుకున్న వ్యక్తి తినను చూస్తాడు. చూసిన తర్వాత కొన్ని మంచినీళ్ళు జల్లి తినను లేపుతాడనమాట. లేసిన తర్వాత ఏమైంది? ఏంటిది? అని ఇక్కడ పడిపోయావు ఏమైంది? అనేసి అడిగితే అప్పుడు జెప్తాడు. ఇలా జరిగింది. నక్కకి ఇలా కాళ్ళు లేవు. సో, దానికి ఆహారం అనేది పులి ఈ విధంగా తీసుకొనొచ్చి రోజు ఇస్తుంది. నేను కూడా అలాగే నా చేతిలో ఉన్న గొడ్డలు పడేసి నాకు కూడా ఆహారం పంపిస్తాడు దేవుడనేసి నేను కూడా అనుకున్నాను. ఇలా జరిగింది. కానీ ఎటువంటిది ఏం లేదని చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉంటారో తనేమంటాడంటే, "మూర్ఖుడా! నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? ఏంది? నిజంగా మూర్ఖునిలాగే ఆలోచిస్తున్నావు. తను ఒక ప్రాణికి ఎలాంటివి ఉండవు. అంటే బాధ్యతలనేవి ఉండవు. తన స్థితిని కోల్పోయింది. తను పరిగెత్తలేకపోతుంది. కాబట్టి దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తున్నాడు. కానీ నీ చేతులు, కాళ్ళు అన్నీ బాగుండాయి. నువ్వు పరిగెత్తే విధానం అన్నీ గూడా నీకు జీవితంలో పరిగెత్తే విధానం అంతా బాగుంది. కానీ నువ్వు ఏం జేస్తున్నావు అనేసి వదిలి నువ్వు గొడ్డలిని పడేశావక్కడ. కానీ ఆ గొడ్డలిని ఉపయోగించుకొని నువ్వు ఎలా ఆలోచించావంటే నక్కలాగా ఆలోచించావు. నాకు కూడా ఆహారం కావాలి. నేను కష్టపడకుండా ఆహారం కావాలి అనేసి నక్కలాగా ఆలోచించావు. అదే నువ్వు పులిలా ఆలోచించుంటే ఆ గొడ్డలితో ఇంకా 4 చెట్లు నరికేవాడివి. ఇంకా కొంచెం సంపాదించుకునేవాడివి. 10 మందికి అన్నం పెట్టేవాడివి. కానీ నువ్వు పులిలా ఆలోచించలేదు. నక్కలా మాత్రమే ఆలోచించావు. అందుకే నీకిలా జరిగింది అనేసి చెప్తాడు. అప్పుడు తను రియలైజ్ అయితాడనమాట. నిజంగా నేను గొడ్డలి పడేయకుండా ఇంకా 4 చెట్లు కొట్టేసి నాకున్న శక్తితో ఇంకా డబ్బు సంపాదించి మంచి పొజిషన్‌కెళ్ళేవాడిని అనేసి తనప్పుడు రియలైజ్ అవుతాడు. నేను అలా ఆలోచించుంటే బాగుండు. ఇలా ఆలోచించకూడదు అనేసి. మీరు కూడా అంతే. ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని మన మైండ్ సెట్‌ని బట్టి ఉంటుంది. మన మైండ్ సెట్ అనేది ఎప్పుడైతే మారిపోతుందో మనకు రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. అదే విధంగా మనకి మైండ్ సెట్ అనేది మారకపోతే మన జీవితం కూడా అలాగే సాగుతుంది.
ఎప్పుడైనా సరే మన పెద్దలు అంటూ ఉంటారు, పెట్టే ఆహ్, మన చెయ్యి అనేది పైన ఉండాలి తప్ప కింద ఉండకూడదు. అంటే ఇచ్చే చేతి ఉండాలి తప్ప పుచ్చుకున్న చెయ్యి అయితే మనది కాకూడదు అనేసి మన పెద్దలు అంటూ ఉంటారు. నిజం కదా! ఎప్పుడు కూడా మనం 10 మందికి సహాయం చేసే విధంగా, 10 మందికి పెట్టే విధంగా ఉండాలి తప్ప, ఒకరి నుంచి మనం ఎప్పుడు కూడా ఆశించకూడదు. కష్టపడకుండా నాకు కావాలి అంటే అది ఏది కాదు, దొరకదు. నువ్వు ఆలోచన అది అలాగే మిగిలిపోతుంది. కంపల్సరీ నువ్వు ట్రై చెయ్యి. దేవుడు ఈరోజు కాకుంటే రేపైనా కూడా నీకు సాయం చేస్తాడు. నువ్వు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. 10 మందికి పెట్టే గుణం ఉండాలి తప్ప, 10 మందికి తీసుకొని తినే గుణం అయితే ఎప్పుడు కూడా ఉండకూడదు. ఈ విధంగా నువ్వు పెడతా ఉన్నావనుకో, నీకింకా భగవంతుడు ఇస్తూనే ఉంటాడు. వీడు 10 మందికి సాయం చేస్తున్నాడని చెప్పి ఇస్తూనే ఉంటాడు. అదే నువ్వు పుచ్చుకుంటున్నావనుకో, నీది పుచ్చుకునే గుణం అని చెప్పి దేవుడు కూడా ఇచ్చేదాన్ని కూడా వెనక్కి లాగి ఆపేసే ఛాన్స్ ఉంటుంది. బట్ మన లైఫ్ స్టైల్‌ని, మన ఆలోచనని ఏ విధంగా మన మైండ్ సెట్‌ని అయితే మనం అమర్చుకుంటామో మన జీవితం కూడా అంతే సాఫీగా సాగుతుంది. సో, మీరు కూడా ఈ విధంగా ఫాలో అయ్యి ముందుకెళ్ళినట్లయితే మీ జీవితం కూడా సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేసుకోగలరు.